గొల్లప్రోలు భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, ఓదూరి కిషోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల బాబు మాట్లాడుతూ దివ్యాంగ చిన్నారులకు సేవా మార్గంలో బోధన జరపాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, సాధారణ విద్యార్థులతో కలిసే విధంగా శిక్షణ ఇవ్వాలన్నారు. అనంతరం ఓదూరి కిషోర్ మాట్లాడుతూ దివ్యాంగ చిన్నారులు ఆరోగ్యంగాను మానసిక దృఢత్వాన్ని పెంపొందించేలా బోధన, శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చేయుత స్వచ్ఛంద సంస్థ కాకినాడ అధ్యక్షులు మొండి రవికుమార్ సమకూర్చిన 50,000 విలువ గల స్పీచ్ థెరపీ మిషన్, మస్క్యులర్ ఫిజియోథెరపీ మిషన్ యూనిట్స్లను ముఖ్య అతిథుల చేతుల మీదుగా భవిత కేంద్రానికి అందించారు. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు ఆదర్శమని, ఆయన స్ఫూర్తితోనే ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేయుత సంస్థ ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాలికల పాఠశాలకు చెందిన కొత్త వెంకటేశ్వరరావు దంపతులు భవిత కేంద్రానికి 2 సీలింగ్ ఫ్యాన్లు తుమ్మల బాబు, ఓదూరి కిషోర్ చేతుల మీదుగా భవిత కేంద్రానికి అందించారు. అనంతరం కేక్ కట్ చేసి చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. పలు ఆటపాటల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు వెన్న శ్రీనివాసరావు, శివప్రసాద్, స్థానిక నేతలు ఓదూరి నాగేశ్వరరావు, పట్టాభి బస్సా చిట్టిబాబు, బలిరెడ్డి గంగబాబు, మామిడాల సూరిబాబు, మలిరెడ్డి నారాయణరావు, కుర్ర నారాయణ, పాఠశాల చైర్మన్ కృష్ణవేణి, గొల్లప్రోలు చేయుత సంస్థ సభ్యులు, సమగ్ర శిక్ష ఇంక్లూజివ్ కోఆర్డినేటర్ గిరిప్రసాద్, పాఠశాల హెచ్ఎం రహీమీన్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే ఈ దివ్యాంగులు ఉన్నారో వారికి మాట రాని వారికి మాట వచ్చే విధంగా స్పీచ్ థెరపీ మెషిన్ ఇవ్వటం, అలాగే వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక టీచర్ని కూడా అపాయింట్ చేయటం, అలాగే ఫిజియోథెరపీ మెషిన్ కూడా ఇవ్వటం, చేయుత రవి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. చేయుత రవి గారిని ఆ సందర్భంలో ఇంత మంచి పని చేస్తూ ఉన్నారు, దీనికి కారణం ఏంటని అడిగినప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని, నేను వారిని స్ఫూర్తిగా తీసుకునే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పినప్పుడు మాకు చాలా ఆనందం అనిపించింది. అలాగే ఈయన ఈ పిఠాపురం నియోజకవర్గంలో కాకుండా జిల్లా వ్యాప్తంగా కొంతమంది వాలంటీర్స్ని ఏర్పాటు చేసుకుని వారి యొక్క ఆర్థిక సహాయ సహకారాలతో జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అవసరం ఉన్నా తీర్చేటువంటి పరిస్థితులకి తీసుకొచ్చినటువంటి చేయుత రవి గారికి కూడా జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో గొల్లప్రోలు గ్రామం నందు భవిత సెంటర్లో వినికిడి లోపంతో ఎవరైతే చిన్నారులు ఉన్నారో వారికి సమస్య ఉందని తెలిసి ఇక్కడ 20 మంది చిన్నారులు ఉన్నారని గుర్తించి మా చేయూత సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజున మేము స్పీచ్ థెరపీ ట్రైనర్ మిషన్, అలాగే ఫిజియోథెరపీ మిషన్ని అందజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇది ప్రధానంగా ఏంటంటే మేము గత 19 నియోజకవర్గాల్లో భవిత సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఈ చిన్నారులు మేము గుర్తించాం. 7,420 మంది ఇలాంటి వినికిడి లోపంతో మాట కోల్పోయే పరిస్థితి ఉందని మేము గుర్తించడం జరిగింది. 19 మందికి ఆల్రెడీ మేము స్పీచ్ థెరపీ ట్రైనర్లు ఇవ్వడం జరిగింది. ఇది 20వ నియోజకవర్గంలో 20వ భవిత సెంటర్కి మేము అందజేస్తున్నాం. మరి ఈ స్పీచ్ థెరపీ ట్రైనర్ ద్వారా మరి తల్లిదండ్రులు దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ చిన్నారులకు కానీ ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇప్పించినట్లయితే వారికి మాట రప్పించే కార్యక్రమం మనం చేయవచ్చు. మరి దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలాగా కృషి చేయాలని కోరుకుంటూ, మరి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఇలాంటి సేవా కార్యక్రమాన్ని చేయడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. మరి గతంలో మరి ప్రభుత్వ ఆసుపత్రి పిఠాపురం వద్ద కూడా మేము గత సంవత్సరం నుంచి ఏ రోజు ఆకుండా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని గర్భిణీ స్త్రీలకి, రోగుల సహాయకులకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉప్పాడు గ్రామంలో ఒక కొట్టుని ఇచ్చి ఒక అభాగ్యురాలికి జీవనోపాధి కల్పించాం. చేబ్రోలు గ్రామంలో మొన్న రీసెంట్గా ఒక సేవా కార్యక్రమాన్ని చేయడం ద్వారా ఈ చిన్నారి ఇక్కడ ఉన్నట్టు మేము గుర్తించి ఆ చిన్నారికి ఒకరికి ఇచ్చినట్లయితే అక్కడ ఒకరికే పరిమితం అవుతుంది కాబట్టి ఇక్కడ 20 మందికి అందజేసే కార్యక్రమాన్ని ఈ రోజున చేపట్టడం జరిగింది. మరి ఈ రోజున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని